నేను ఎంకామ్ చేస్తున్నాను ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్టూడెంట్. ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చింది హామీలు ఇచ్చింది మీరు విద్యార్థులకు వస్తున్నాయా? మాకు ఇంతవరకు ఎటువంటి హామీ అనేది అమలు కాలేదు. ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఓయూలో. ఇక్కడ చాలామంది లైబ్రరీకి మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు లైబ్రరీ క్లోజ్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉన్నారు పిల్లలందరూ. వాళ్ళకు వాళ్ళ బాధలు చూస్తే ప్రభుత్వానికి ఏమైనా తెలుస్తుందేమోనని తెలుసు, కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళలో అందులో ఏజ్ అయిపోయి కూడా లాస్ట్ అటెంప్ట్ ఉన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అందులో జాబ్కి వెళ్ళనేది కొట్టి వెళ్ళాలనే థాట్లో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడం కోసమే మరీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా నా ప్రభుత్వం. ఎక్కడిచ్చింది? ఇవ్వలేదు కదా. అది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కదా ఇంతవరకు. అది అసెంబ్లీలో తీర్మానం చేయాలి. దానికి అన్ని విధాలు అన్ని చేసి జాబ్ క్యాలెండర్ వదిలితే ఆ విద్యార్థులకు ఒక పట్టు అనేది ఉంటుంది. ఆ విధంగా విద్యార్థులు ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు వాళ్ళు. జాబ్ క్యాలెండర్ కాదా? అది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకు? అదే అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా వస్తే అది నేను భావిస్తాం. మేమందరం విద్యార్థులమందరూ దానికోసం మేము కృషి చేస్తుంటాం. దాని ప్రకారం మేము తీసుకుంటాం ఏదైనా సరే డిసిషన్ అనేది. దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏ ఉద్యోగం నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా జాబ్ క్యాలెండర్ ద్వారా. మాకు అవగాహన కల్పించాలి, మాకు భద్రత కల్పించాలి ఆ క్యాలెండర్ తోటి. మాకు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, విద్యార్థులకు చాలా హామీలు ఇచ్చింది. నిరుద్యోగులకు కావచ్చు, నిరుద్యోగ భృతి ఇస్తా అంటుంది, ఇచ్చిందా? ఇంతవరకు ఎలాంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రకటిస్తే ఎంతో కొంత విద్యార్థులకు కూడా సాయంగా ప్రభుత్వం ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏం ప్రకటించలేదు. ప్రకటిస్తే బాగుంటుంది. వచ్చి మరి చెప్పింది కదా ఇదే అంశంపై. చెప్పారు కానీ ఏం స్పందించట్లేదు. ఇంకా వాళ్ళు స్పందించే దాని మీద మేము అవకాశం చూస్తున్నాం. మేము ఇవ్వాలంటారా నిరుద్యోగ భృతి? ఇవ్వాలి. విద్యార్థులు వాళ్ళకి 2 సంవత్సరాలు పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు విద్యార్థులు ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రైవేట్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రైవేట్లో ఇప్పుడు పీజీ చేసుకొని ఎంకామ్ చేసిన స్టూడెంట్కి కామర్స్లో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకుండా లక్షల కొద్ది ఫీజులు పెడుతున్నాయి బయట. మాత్రం ఎవరో డబ్బులు వెచ్చించలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటారు. నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత సాయంగా ఉంటుందని ఉంటుంది. అది కొంత చాలా హామీలు ఇచ్చింది కదా, ఇంకా నచ్చిన స్కూటీలు కావచ్చు, డిగ్రీ ఇంటర్ పాస్ అలా ఏమి ఇవ్వలేదు. అది పీజీ పాస్ అయితే ₹1,00,000, ఇంటర్ పాస్ అయితే ₹50,000, 75 డిగ్రీ పాస్ అయితే ₹75,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటివి ఇంతవరకు ఏం అమలు చేయలేదు. ఆ ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచించి అది చట్టసభల్లో పెడితే బాగుంటుందని మా విద్యార్థులు మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. ఏమనుకుంటున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు? హామీలు ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు కదా. ఏమనుకుంటారంటే వాళ్ళు విద్యార్థులు గవర్నమెంట్ తొందరగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే 1 సంవత్సరం లోపు తీసుకోవాలని భావిస్తారు స్టూడెంట్స్ ఎవరైనా సరే. దాని గురించి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది. దానికి మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ఫెసిలిటీస్ అనేవి యూనివర్సిటీలో చాలా తక్కువగా ఉన్నాయి. అది స్కిల్స్ కానీ ఆ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు ఏదైనా ఏర్పాటు చేయాలి. ఒక ఎస్సిడిసి ఏర్పాటు చేశారు కానీ అందులో సరిగా క్లాసెస్ అనేది జరగట్లు, కొన్ని మాత్రమే జరుగుతాయి. అటువంటి ఫండ్ రాలేదు, అది రాలేదన్న ఫోర్సెస్ ఉంటాయి యూనివర్సిటీలో. మోస్ట్లీ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగంలో కూడా చేసే విధంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం అనేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వాళ్ళకి నైపుణ్యత ఇవ్వాలి. ఏదైనా సరే అప్రెంటిస్షిప్ కానీ ఏదైనా చేసి వాళ్ళు ఏదైనా రియల్ టైం ప్రాజెక్టులు చేసే విధంగా వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎక్కడో ఒక్కడ స్థిరపడిపోతారు. ఉద్యోగాలు కాకుండా వాళ్ళకి బిజినెస్ ఐడియాలు కూడా ఇవ్వాలి. బిజినెస్ లోన్లు ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ విద్యార్థులకి. పీజీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. అందరు కాంపిటేటివ్ మీదకి వచ్చేస్తున్నారు. విద్యార్థులు ఏమో ఎక్కువైపోయారు, పోస్టులు ఏమో తక్కువైపోయాయి. ఒక్కో పోస్టుకి ఈచ్ పోస్టుకి 100 మంది అప్లై చేస్తున్నారు. దానికి చాలా కష్టంగా ఉంది. దాని మీద కూడా దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. చివరిగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కూడా మీరు చూసారు, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అనేది పురాతన కాలంలో ఉన్న విగ్రహాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కాకపోతే మనం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక విగ్రహం అనేది మనమైతే చూసినాం. అదే విగ్రహం బెటర్ అని మేము కూడా అనుకున్నాం. బట్ ఇవి కొత్త పాలనలో కొత్త విగ్రహాలు అనేది విగ్రహం గురించి కూడా పట్టించుకునే అలాంటి మార్పులను ఏం కోరుకుంటలేము. కానీ విద్యార్థుల తలరాతలు మార్చే మార్పులను మాత్రమే కోరుకుంటున్నాం మేము. విద్యార్థుల తలరాతలు మార్చాలంటారు, విగ్రహాలు కాదు. విద్యార్థుల తలరాతలను మార్చాలి. దేశభక్తిని మన యువతను మార్చే ప్రభుత్వం కావాలి. కానీ ఇలా మార్పులు చేసే ప్రభుత్వాలు ఏమో అక్కర్లేదు మాకు.
ఎంతసేపటికి విద్యార్థులను మార్చాలి, విద్యార్థుల నైపుణ్యాలను బయటికి తీసుకురావాలి, విద్యార్థులలో అవగాహన కల్పించాలి, విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయాలి. కానీ ఇలాంటి భవనాల పేర్లు పేర్లు అవి సమంజసం కాదు. ఇవి అది బడ్జెట్లో మన రెవెన్యూకి తప్పిదం అది, కానీ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఏం ఉపయోగం లేదు మనకి. అదే బడ్జెట్ వేరే విధానికి స్కిల్స్ కోసం కానీ దేనికోసం ఉపయోగపడినా అవి దేంతో కొంత సహాయపడతాయి విద్యార్థులకు. కానీ ఈ విగ్రహం మారితే ఒక స్టాచ్యూ మాత్రమే ఉంటుంది, అక్కడ ఏముండదని మార్పు. అదేదో డెవలప్మెంట్ సెంటర్కి యూజ్ చేయాలి, కానీ విగ్రహాలకి దానికి వెచ్చించడం కరెక్ట్ కాదని నా అవగాహన. అంతే. మీ పేరు ఏం పేరు? భాను ప్రకాష్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇంకెట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ కాంగ్రెస్ పాలన అంటే ఎటువంటి ఉపయోగం లేని పాలన ఇది. విద్యార్థులకి ఎటువంటి విద్యార్థులు కష్టపడుతున్నారు, ఈ విధంగా పాలన ఉందంటే విద్యార్థులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విద్యార్థులకు నైపుణ్యం కలగాలి, కానీ ఎటువంటి నైపుణ్యం లేదు. విద్యార్థులు ఎన్నో భవిష్యత్తు ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టపడుతున్నారు, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు, ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి క్లారిటీ లేవు. దయచేసి విద్యార్థులకు మీరు ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తొందరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అలాగే విద్యార్థుల పట్ల కొంచెం నైపుణ్యంతో అవగాహన పెంచుకొని భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ కల్పించండి. చాలామంది చదువుకున్న విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్గా ఖాళీ కూర్చుంటున్నారు. అలాగే ప్రభుత్వం అనేది మార్పుల్లో చేర్పులు అనేది విద్యారంగం పట్ల ఆర్థిక పట్ల చేయాలి. అంతేగాని వేరే పరంగా కానీ మార్పుల విషయంలో కానీ పేర్ల మార్పుల విషయం కానీ విగ్రహాల కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి మార్పులు చేయకూడదు. ఎందుకు అవసరం లేదు మనకు. అవన్నీ మనకి ఏముంది, ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వం అనేది ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం చే అది వినియోగించాలి, కానీ సొంత నిర్ణయాలు అనేటివి ఎప్పటికీ తీసుకోకూడదు. అంటే మీ విద్యార్థుల కోసమే యూత్ డిక్లరేషన్ కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా బ్రదర్? పెట్టిందన్న, బట్ ఎటువంటి ఉపయోగం లేనిది అది. ఒక అంశం పెట్టినప్పుడు అది పాటించాలి, కానీ ఎటువంటి జస్ట్ పేరుకి మాత్రమే పెట్టినారు. అది పేరుకి మాత్రమే పాలన, మొత్తం ఏమీ లేదు ఇక్కడ. ఈ పాలన ఎటువంటిది అంటే జస్ట్ మేము వచ్చాము మేము చేస్తున్నామని చూపించుకోవడానికి, కానీ చేసేది ఏమీ లేదు. ప్రజలకు అదే కోరుకుంటలేరు. ప్రజలు మేము భవిష్యత్తులో ఉన్నతంగా స్థాయి ఉండాలి, మాకు ఏదైనా కల్పించని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అది చూడాలి ప్రభుత్వం. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని అది ఇది కాదు. మనకి ఒక ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ముందుకు భవిష్యత్తులో ఎదగాలి అనే ఆలోచన మీద ప్రభుత్వాన్ని పరిపాలించాలి. ప్రజాపాలన విజయోత్సవాలు అవన్నీ చేసుకుంటా ఉన్నారు కదా, మా పాలన ఏ దేశంలో లేని విధంగా జరుగుతుంది. ప్రజాపాలన అంటే దేశం ఎక్కడ చూపెట్టండి. ఇప్పుడు ఉన్న డిస్టిక్లోనే సగం డిస్టిక్ ఎక్కడే లేదు. అందరూ వ్యతిరేకంగానే వేస్తున్నారు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఇన్ని డేస్ అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఒక ఐటీ సెక్టర్లో ఏం లేదు. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎటువంటి సమాధానం ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? విద్యార్థులు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఏమైనా దొరుకుతుందా, జాబ్ క్యాలెండర్ ఏమైనా వేస్తారని. చాలా 24 అవర్స్ కష్టపడుతున్నారు అన్న. నైట్ 11:30 దాకా హాస్టల్ నుండి వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని స్టడీ కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, ఇంతవరకు అది వస్తుందో మాకు డౌట్. 55,000 ఉద్యోగాలు ఇచ్చారట ఎక్కడన్నా ఒక్క ఉద్యోగం చూపట్టన్న. 50,000 అంటే లాస్ట్ డిఎస్సి పడినది అదొక్కటే పడింది, ఇంతవరకు ఏ ఉద్యోగాలు కూడా. స్పెసిఫిక్గా ఉద్యోగాలు ఇస్తా అన్నారు కాబట్టి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇన్ని నోటిఫికేషన్ ఒక డేట్ అని మెన్షన్ చేయాలి, ఈ డేట్ అప్లికేషన్ డేట్ అని మెన్షన్ చేయాలి. జస్ట్ ఒక పేరుకే అది జస్ట్ 50,000 ఉద్యోగాలు నేమ్ పేరుకే చెప్పకూడదు. పర్టికులర్గా మాకంటూ స్టూడెంట్స్ కంటూ ఒక నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఇచ్చిరా? ఇంతవరకు ఇవ్వలే, ఇంతవరకు అసలే లేదు. అది ఒక ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ కూడా లేవు. మరి హామీ ఇచ్చారు, ఇప్పుడు మర్చిపోయారు అనుకోవచ్చు. అది కామనే కదా అన్న, ప్రభుత్వానికి హామీలు ఇస్తారు మర్చిపోతారు. దాని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నారు. అది లేదు, అస్సలే లేదు. ఇంతవరకే ఎవరు ఇవ్వలే అన్న. స్కూటీలు ఇస్తా అన్నారు, మహిళలకు వచ్చినాయి, ఇవ్వలే. ఎట్లా ఏమనుకుంటారు మరి వాస్తవానికి? ఇప్పటికైనా ప్రభుత్వము విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల భవిష్యత్తు కోసం చూడాలని కోరుతున్నాం. ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 100కి గవర్నమెంట్ పాలన గురించి? అవుట్ ఆఫ్ ఏం చెప్పలేను, 50-50.